పిండి వంటలు మొత్తం తయారైపోయాయి. ఇక మన బొజ్జ గణపతిని నిలబెట్టడమే ఆలస్యం. సో రాహుకాలం యమగండం ఇవన్నీ చూసేసుకొని ముగ్గు వేసేసి ముగ్గు మీద వడ్లు పోసి నెక్స్ట్ మన బొజ్జ గణపతిని అందులో నిలబెట్టేసాం. ఈ గణేష్ చతుర్థికి మీరు ఎన్ని పిండి వంటలు చేశారో అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీరు ఇన్ కేస్ ఇంట్లో బొమ్మను కానీ పెట్టుకుంటే ఎన్ని డేస్ పెట్టుకున్నారో అవన్నీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను మీతో షేర్ చేసుకున్నట్టు మీరు కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నార్మల్గా గణేష్కి ముగ్గు అంటేనే డిఫాల్ట్గా ఇదే ముగ్గు వేస్తారు. సో దీన్ని మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో చెప్పండి. సో అలానే మా వదిన కూడా సేమ్ ముగ్గు వేసేసి ఇక పసుపు కుంకుమతో బాగా పూజించేసింది. ముగ్గు వేసేసిన తర్వాత వడ్లు లేదా బియ్యం వేస్తారు. సో మేమైతే వడ్లు వేసాము. అది కూడా ఇంట్లో పండించిన వడ్లు వేయడం అదొక డిఫాల్ట్గా జరిగే విషయం. సో ఇంట్లో వడ్లు మాత్రమే వేసి ఇంకా దానిపైన దేవుడికి పీట పెట్టి ఫస్ట్ డైరెక్ట్ కట్టకద్దాం అనుకున్నాము. బట్ ఎందుకో దేవుడు ఒక సైడ్కి తిరిగి ఉన్నారు. సో అందువల్ల దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వడ్లు అయితే వేసాము. వడ్లు వేసిన ఒక సైడ్కి తిరిగి ఉన్నారు. నార్మల్గా పెట్టేటప్పుడు కూడా దేవుణ్ణి ఒక సైడ్కి తిప్పి పెడతారు. సో అది మాకు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అలానే తిరిగి ఉన్నారనమాట. మేబీ ఇలా మేక్ చేసేవాళ్ళు అది డిఫాల్ట్గా పెట్టేశారేమో. సో అందువల్ల అలానే ఉండిపోయింది. ఇంకా వడ్లు వేసేసి పైన దేవుణ్ణి నిలబెట్టేసి ఇక పూజకి నెక్స్ట్ డెకరేషన్కి రెడీ చేస్తున్నాము. సో డెకరేషన్ అయితే ఇలాగ టేప్ అంతా వేసి బ్యాక్గ్రౌండ్లో ఏదేదో చేద్దాం అనుకున్నాము. బట్ ఫైనల్గా అదంతా ఏమీ సెట్ కాలేదు, ఎందుకంటే టేప్ వేసినా ఏం వేసినా బ్యాక్గ్రౌండ్లో అది ఊడిపోతూ ఉంది. ఇంకా ఫైనల్గా నార్మల్గా వదిలేసాము. ఇక దేవుడి దగ్గర అయితే ఇలా ఫ్లవర్స్తో అయితే నింపేసి ఇలా డెకరేషన్ అయితే చేసాము. యాక్చువల్లీ జ్యువెలరీ ఇంతా పెడతాము, బట్ జ్యువెలరీ కూడా ఈసారి ఏం లేకుండా జస్ట్ సింపుల్గా అయితే పెట్టేశాము. ఇక పూల రేట్లు చూసుకుంటే ఫ్రెండ్స్ చాలా అదిరిపోతూ ఉన్నాయి. జస్ట్ ఒక 4-5 పూలు కూడా లేవు, అవి వచ్చేసి 50 రూపీస్ అంటే అవి కూడా అస్సలు బాగాలేవు. సో అలా ఉన్నాయి రేట్స్. నార్మల్గా ఇప్పుడే కదా వాళ్ళు కూడా బాగా సేల్ అవుతూ ఉంటుంది. నువ్వు పాడనివి సర్వకామేషు చెప్పండి. సో ఇలా అయితే దేవుణ్ణి పూజించేసుకొని ఫుల్గా దేవుడికి ప్రసాదాలు పెట్టేసి మాకు కావాల్సినవి మేము అడిగేసి ఫైనల్గా పెద్ద గణేష్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ప్లేట్ కూడా సిద్ధం చేసేసాము. సో ఈసారి ఫుల్గా అరిటాకులు యూజ్ చేసాము. సో ఇక దేవుడికి కూడా పెట్టేసి అరిటాకు వేసేసి ఇంకా మేము తినేసి ఫస్ట్ డే ఇలా మార్నింగ్ అయితే ఏం చేసేసాము. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ప్రీవియస్ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. వన్స్ నా ఛానల్ని చెక్అవుట్ చేస్తే డిఫరెంట్ టైప్స్ వీడియోస్ ఉంటాయి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.